ప్రతి ఉదయం చిన్ని ఆనందంగా వెనుక భాగానికి పరుగెత్తేది. ఆమె 11 చిన్న భారతీయ అమ్మాయి. సూర్యకాంతి తాకిన గోధుమ వర్ణ చర్మం, పొడవాటి నల్ల జుట్టు, పసుపు రంగు దుస్తులు, నీలి షూస్ వేసుకుని ఉంటుంది. అక్కడ ఆమె కోసం ఎదురుచూస్తుంది గౌరి అనే తెల్లని ఆవు మరియు నల్ల తెలుపు రంగులలో అందమైన దూడ, ఎరుపు రంగు బెల్ట్ ధరించి ఉంటుంది. వారిద్దరి బంధం అమాయకంగా, మధురంగా ఉంటుంది. చిన్నీ తండ్రి ఆ దూడను బహుమతిగా ఇచ్చినప్పుడు చిన్నీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె దానికి గౌరి జూనియర్ అని పేరు పెట్టింది. ఆమెకు అది జంతువు కాదు, చెల్లెలు లాంటిది, స్నేహితురాలు, తన మనసు పంచుకునే తోడు. ప్రతిరోజూ ఆమె పూలతో గౌరి తోకను అలంకరించి తన కలలు చెవిలో చెప్పేది. ఒక రాత్రి ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉన్నాయి. వర్షం కురుస్తున్నప్పుడు గౌరి మరియు దూడ బార్న్లో బంధించబడి ఉన్నాయి. ఆ సమయంలో మెరుపు దగ్గర పడింది. చిన్నీ తడిసిన పసుపు దుస్తులతో వర్షంలో పరుగెత్తి వాటిని విప్పి రక్షించింది. ఆమె చిన్నదైనా ఆమె హృదయం పెద్దది, ప్రేమతో నిండినది. ఉదయానికి వర్షం ఆగి సూర్యకాంతి